చరణ్ కౌశిక్ గారు సార్ ఏంది నెక్స్ట్ అంగవంగ కళింగ త్రిలింగ అంటున్నారు. సార్ కాంగ్రెస్ ను ఓడించడం చాలా ఈజీ బీజేపీకి. రీజనల్ పార్టీస్ కష్టం. మమతా బెనర్జీ 3 సార్లు తిప్పలు పెట్టింది, కానీ కాంగ్రెస్ అయితే ఈజీగా కొట్టగలుగుతారు. అన్ని రాష్ట్రాల్లో కొట్టేస్తున్నారు. అట్లా సార్ పరిస్థితులు మారుతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే 2014, 2019, 2024 2024 63 స్థానాలు తగ్గిన భారతీయ జనతా పార్టీ ఫైజాబాద్ రామమందిరం కట్టిన ప్లేస్ లో ఓడిపోయింది. నరేంద్ర మోడీ గారి మెజార్టీ తగ్గింది. మరి ఇప్పుడు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ, మరి ఆమ్ ఆద్మీ పార్టీ 7 మంది ఎంపీలు రాయినామని చెప్పేసి అయిపోయింది కదా సార్. శివసేన నుంచి రాయినామని చెప్పేసి అయిపోయింది. ఎమ్మెల్యేల ఎంపీలని పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేల ఎంపీలు రాయినామని చెప్పించి భారతీయ జనతా పార్టీ కూడా గెలవాల్సి ఉండే. మరి భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ చేరలేదు మొర్రో అని చెప్పేస్తే అదేవిధంగా స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇస్తే ఇప్పుడు వరకు కోర్టు కూడా ఆ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇదే పరిస్థితి ఇట్టే కంటిన్యూ అయ్యి ఇదే అధికారులతో ప్రజలు ఇట్టే ఇబ్బంది పడితే భారతీయ జనతా పార్టీ మీరు చూస్తారు డబల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు. దేశంలో భారతీయ జనతా పార్టీ 4వ సారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తా ఉంది. అదే కాకుండా జమిలీ ఎలక్షన్ పోవాలని ఒక దురుద్దేశం, డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి బీమా రాష్ట్రాల్లో మేలు చేసుకునే ప్రయత్నం, అదే కాకుండా ప్రాంతీయ పార్టీని మింగే ప్రయత్నం జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దాదాపు 202 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరిగింది. 99 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే కాకుండా ప్రాంతీయ పార్టీలను కూడా చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పంజాబ్ లో జననాయక జనతా పార్టీ కావచ్చు, హర్యానాలో అదేవిధంగా హర్యానాలో జననాయక జనతా పార్టీ, పంజాబ్ లో అకాలీదళ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మహబూబా ముఫ్తీ, తర్వాత మహారాష్ట్రలో శివసేన, తర్వాత ఏ విధంగా తర్వాత ఒరిస్సాలో అదే బీజు జనతా పార్టీ ఏ విధంగా మింగిందో దేశ ప్రజలు చూసారు. అస్సాంలో అస్సాం గణపరిషత్ కావచ్చు, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఈ రోజు దేశంలో మనగడ కొనసాగిస్తలేదనేది కాంగ్రెస్ తో డిఎంకే పొత్తు పెట్టుకుంటూ మింగేశారు పాపం. సార్ మేమేం మింగేయలేదు సార్. ఇప్పుడు కాదు వాస్తవం చెప్పాలంటే ఆ డిఎంకేతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే పాండిచేరిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండేవాడు, డిప్యూటీ సీఎం గా తమిళనాడు ఉండేది, కేరళలో కూడా సీట్లు పెరిగేది. అయినా మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్న తర్వాత అదే మెజార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇక్కడ వారు డిఎంకే కాకుండా అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఓట్లు వేయాలి, లేకపోతే మళ్ళీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా జరిగింది. ఆనాడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ మీరు రామ మందిరం స్కాము భారతీయ జనతా పార్టీ బలి చేయబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 3 సార్లు నరేంద్ర మోడీ గారు రామ మందిరం పేరు ఈ దేశంలో 3 సార్లు గెలిచిండు. అదే వాజ్పేయి గారు 2 సార్లు గెలిచిండు. అదే రామ మందిరం భారతీయ జనతా పార్టీ ఉరితాడు కాబోతుందనే విషయం దేశ ప్రజలకు అర్థమవుతా ఉంది. దానిలో అవినీతి జరిగితే ఇప్పటి వరకు ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇక్కడ ఉన్నట్టు రాజా సింగ్ గారు కూడా ఒంటికాల మీద వేసేది. అరే చిన్న చిన్న సంఘాలు ఏదని జరిగితే కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారు, అరవింద్ గారు దేశంలో సోకాలు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మీద దాడి చేసేవాళ్ళు. మరి రామ మందిర్లో అంతమంది అరెస్ట్ అయ్యారు. అక్కడే ఉన్నటువంటి అదేవిధంగా వారు దాని చైర్మన్ గా ఉన్నటువంటి అయోధ్య టెంపుల్ చైర్మన్ గా వాళ్ళు రాజీనామా చేసారు. అయినా కూడా ఇప్పటి వరకు ఏ భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందిస్తలేరు, ఏ సనాతనిస్టు స్పందిస్తలేడు, ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడు స్పందిస్తలేడంటే దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రామ మందిరాన్ని కావచ్చు, రాముని ఏ విధంగా రాజకీయం కూడా వాడుకురో దేశ ప్రజలు చూసారు. 14లో 2G స్పెక్ట్రమ్ ప్రధానంగా భూజో చూపించి నరేంద్ర మోడీ గారు అధికారులకు వచ్చారు. 19కు వస్తాన బాలాకోట్, పుల్వామా, పాకిస్తాన్ భూజో చూపించి అధికారులకు వచ్చారు. 2024లో అయోధ్య పేరు మీద అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చింది. నితీష్ కుమార్ గారు కావచ్చు, చంద్రబాబు గారు మద్దతు ఇచ్చి ఉండకపోయి ఉంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేకుంటే ఖచ్చితంగా 4వ సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ దేశంలో కాడు. భారతీయ జనతా పార్టీ 99 స్థానాలకు తక్కువనే, అంటే 100 లోపు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈ అధికారులు కావచ్చు, ఈ రామ మందిరం కావచ్చు, దేశంలో ప్రజలతో కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మతం ముసుగులో డెవలప్మెంట్ మీద ఓట్లాడకుండా, జీడీపీ మీద ఓట్లాడకుండా, రూపాయి పతనం అవుతూ, అప్పులు పెరుగుతూ, నిరుద్యోగం పెరుగుతూ, ఈ దేశంలో ఆకలి సాగులు ఏ విధంగా పెరుగుతుందో దేశ ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ పని అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుండు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తాం.